త్రిగుణాత్మక సుఖం అంటే ఎట్లా ఉంటుందంటే, పశు శబ్దానికి అర్థం ఏమిటి? పశబంధనే ధాతు. ఎర చూపించి దేన్నైనా వాడిని మనం ప్రలోభ పెట్టగలిగితే వాడు పశువు. గొడ్డెట్లా వస్తుంది? ఎర చూపిస్తే వస్తుంది. చేప ఎట్లా పడుతుంది? ఎర చూపిస్తే పడుతుంది. మనుషులు ఎట్లా పడతారు? అడ్వర్టైజ్మెంట్ చూపిస్తే పడతారు. అంతేనా? ఈ పశువులు అవుతున్నారు అన్నమాట. ఎర చూపిస్తే పడిపోతారు. ఇది త్రిగుణాత్మకం అంటే. త్రిగుణాల సుఖం ఎట్లా ఉంటుంది? ఎర చూపించి పడేస్తుంది. అందులో తమోగుణ సుఖం ఎట్లా ఉంటుంది? మనం ఏం కష్టపడకుండా అన్ని రెడీమేడ్గా వచ్చే సుఖాన్ని కోరుకుంటాం చూసారా? ఇప్పుడు లోకమంతా తమోగుణ సుఖానికి బానిసత్వంలో బ్రతుకుతుంది. ఎట్లా కావాలి? ఇన్స్టెంట్గా కావాలి. ఇది తమోగుణ సుఖం. తన ప్రయత్నం ఏ కించిత్ మాత్రం లేకుండా కూర్చున్నవాడు కూర్చున్న దగ్గరే సుఖం కావాలనే సుఖం ఉంది చూసారా? ఈరోజు లోకం దాంట్లోనే బ్రతుకుతుంది. రజోగుణ సుఖం ఎట్లా ఉంటుంది? లోకంలో అన్నీ నేనే సాధించాననే ఆ నేను అహంకార భావంతో పలికే నేను ఉంటే అది రజోగుణ సుఖం. అట్లా ఉన్నవాళ్ళు ఎప్పుడు కూడా బద్ధకంగా ఉండరు. లోకంలో బాగా పరిగెత్తుతుంటారు, అన్నిటినీ సాధిస్తుంటారు. తప్పకుండా సాధిస్తాడు కూడా. చివరికి అనుకుంటాడు, అనుకున్నది సాధిస్తాడు. మోటివేషనల్ స్పీకర్స్ అందరు చెప్పే రజోగుణ సుఖం గురించి చెప్తుంటారు. వాళ్ళు ఈరోజు నువ్వు విశ్రాంతి తీసుకుంటే రేపు కష్టపడతావు, ఈరోజు కష్టపడితే రేపు సుఖపడతావు. ఇది రజోగుణ సుఖం. ఇంకా సత్వగుణ సుఖం ఒకటి ఉంటుంది. సత్వగుణ సుఖం ఎట్లా ఉంటుందంటే, నేనే చాలా మంచివాడిని, ఉత్తముణ్ణి, అన్నిటినీ ఓర్చుకునేవాడిని, ఎవరిని ఏమనను అని. ఇందులో సాధనలోకం సుఖం చెప్పమంటారా? నేను చాలా బాగా నియమాలు ఆచరించేవాడిని. తెలియకుండానే ఒక పెద్ద అహంకారం వచ్చి కూర్చుంటుంది వాడికి. ఇంకా నియమం ఆచరించేవాడిని వాడు పురుగులాగా కనిపిస్తుంటాడు. వీడు గొప్ప అయిపోయాడు. అక్కడ సద్భావం వచ్చిందో లేదో తర్వాత సంగతి. అహంకారం వస్తుంది. ప్రవచనాలు ఏర్పాటు చేసే ఆర్గనైజర్స్ ఉంటాడు. ప్రవచనంలో ఒక ముక్క కూడా వినడు, ఏర్పాటు మాత్రం చేస్తాడు. ఎంతోమంది స్వాములను విరిచి ఎన్నో చేసి చాలా గొప్పగా అవన్నీ మోస్తుంటాడు. ఇది సత్వగుణ సుఖం. లోకంలో మంచి పనులు చేయటం వల్ల వచ్చే సత్వగుణ సుఖం. ఇది త్యాజ్యం. 3 త్యాజ్యమేనట. మరి ఏం చేయమంటారు? ఇంతకు 3 వదిలేయమన్నారు. బద్ధకము వదిలేయాలి, చురుకుదనం వదిలేయాలి, లోకంలో చురుకుదనం. పోనీ మంచి పనులు చేద్దాం, అవి 2 వదిలేస్తే అంటే అది కూడా వదిలేయమంటే ఇప్పుడు ఇంతకేం చేయాలి మరి సాధకుడు? ఏది చేసినా నిన్ను గుర్తించు. ఎరుకతో ఉండటమే తనకు గ్రహింప తగింది. ఏమిటి అంటే ఎరుక.